హాయ్ వెల్కమ్ టు తెలుగు రాజ్యం ఎంటర్టైన్మెంట్. ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొంది గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన సలార్ 1 భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. రికార్డ్ స్థాయి వసూళ్లు నమోదు చేసిన సలార్లో శృతి హాసన్ హీరోయిన్గా నటించింది. అయితే హీరోయిన్ అనే పేరు కానీ సినిమాలో ఆమె ప్రాముఖ్యత ఏమీ లేదు అనేవారు కూడా ఉన్నారు. శృతి హాసన్ వంటి పెద్ద హీరోయిన్ ఇలాంటి ప్రాధాన్యత లేని గెస్ట్ రోల్స్ చేయాల్సిన అవసరం ఏంటో అంటూ ఆ సమయంలో చాలామంది ప్రశ్నించారు. ఇప్పటికీ కూడా శృతి హాసన్ గురించిన ప్రస్తావన వచ్చినప్పుడు అదే విషయాన్ని మాట్లాడేవారు ఉన్నారు. వారందరికీ కూడా శృతి హాసన్ సమాధానం ఇచ్చింది. సలార్లో తన పాత్ర చిన్నదే అంటూ ఒప్పుకుంటూనే ఒక మంచి వంటకం తయారవ్వాలంటే ప్రతి చిన్నది కూడా సమపాళ్ళలో ఉండాలి. అందులో ఏ ఒక్కటి తగ్గినా కూడా వంటకం రుచిపోతుంది. అలాగే సూపర్ హిట్ అవుతుందని భావించినప్పుడు సలార్ వంటి సినిమా నేనెందుకు వదులుకుంటాను అంటూ ప్రశ్నించింది. సలార్లో నా పాత్ర తక్కువ అని నేను భావించడం లేదు. గతంలో నేను ఫుల్ లెంత్ రోల్స్ చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచాయి. చిన్న పాత్రలు చేసిన సినిమాలు హిట్ అయ్యాయి కనుక నేను నిడివి విషయాన్ని అసలు పరిగణలోకి తీసుకోను అన్నట్లుగా శృతి హాసన్ చెప్పుకొచ్చింది. సినిమా కథలో శృతి హాసన్ కీలకం అయినా కూడా ఆమె పాత్రకు మాత్రం ప్రాధాన్యత లేదు అని విమర్శించిన వారికి సమాధానం అన్నట్లుగా సలార్ 2లో ఆమె పాత్రకు ప్రాధాన్యత ఇచ్చే అవకాశాలు ఉన్నాయి అంటూ కొందరు భావిస్తున్నారు. ఇప్పటికే సలార్ 2 సినిమాకు సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. త్వరలోనే ప్రభాస్, శృతి హాసన్ జాయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. వచ్చే ఏడాదిలో సలార్ 2 విడుదలవ్వబోతోంది. మరి ఆ సినిమాలో అయినా శృతి ఫ్యాన్స్ మెచ్చే విధంగా పాత్ర నిడివి ఉంటుందేమో చూడాలి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.